గొప్ప దేవ, సర్వోన్నతుడ, నీకు వందనములు, స్తోత్రములు. మా తండ్రి దేవ, ఈ రాత్రి సమయంలో తండ్రి నిన్ను స్తుతిస్తున్నాము. ఒకలంతయు మాకు తోడుగా ఉన్నారు. అదేవిధంగా వారమంతా కూడా మాకు తోడుగా ఉండి ఈ చివరి దినానికి మమ్మల్ని చేర్చి ఉన్నారు నాయన. నీకు వందనములు. రేపటి దినము పునరుత్థాన దినము మేము సంతోషంగా నిన్ను స్తుతించే కృపను మాకు దయచేస్తారని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాము. దేవా, ఈ దినము మమ్మల్ని మేము సిద్ధపరచుకొని రేపటి దినాన నిన్ను స్తుతించడానికి, మందిరంలో చేరి ఆరాధించడానికి సహాయం చేయండి తండ్రి. మీరు ఇచ్చిన వాగ్దానము యెషయా గ్రంథము 60వ అధ్యాయము 18వ వచనం. ఇకను నీ దేశంన బలాత్కారం అన్న మాట వినబడదు, నీ సరిహద్దులలో పాడు అనే మాట కానీ నాశనము అనే మాట కానీ వినబడదు. రక్షణయే నీ ప్రాకారంలోనియు, ప్రఖ్యాతియే నీ గుమ్మంలోనియు నీవు చెప్పుకుందువు. ఈ గొప్ప వాగ్దానమును బట్టి నీ వందనములు ప్రభా. మరి ఈ వాగ్దానం యెరూషలేము కొరకు, ఇశ్రాయేల్ దేశం కొరకు ఇవ్వబడినటువంటి వాగ్దానం అయినప్పటికీ మా జీవితాలలో కూడా మీరు మాకు చేస్తారు మేము నమ్ముతున్నాం ప్రభా. ఇకపైన మా జీవితాలలో బలాత్కారము, హింస, వేదన, నాశనము, విధ్వంసము ఇవన్నీ కూడా వినబడవని మేము నమ్ముతూ ఉన్నాము. మా సరిహద్దులలో ఎప్పుడు కూడా నాశనం అనే మాట వినబడదు తండ్రి. మా గోడలకు మీరు రక్షణ అని పేరు పెడతారు. ప్రఖ్యాతి అంటే నిన్ను స్తుతించడమే మాకు గుమ్మములు. ఆ విధమైన కృపను మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనములు. అవును ప్రభా, నేరము, యుద్ధము, విధ్వంసము పూర్తిగా నిర్మూలించి మా జీవితాలలో నువ్వు శాంతిని, సమాధానమును కుమ్మరిస్తున్నందుకు వందనములు. అవును ప్రభా, యుద్ధాలంటే ఏదో రాజుల మీద రాజులు, రాజ్యాల మీద రాజ్యాలు, మనుషుల మీద మనుషులు, మరి ఇంకా ఒక దేశము అలా కాకుండా తండ్రి, మా జీవితాలలో మేము ఉద్యోగం చేసే ప్రదేశంలో ఒక యుద్ధం ఉంటుంది, మా కుటుంబాలలో యుద్ధాలు ఉంటాయి. మా ప్రభా, మేము ఎక్కడ పని చేస్తామో అక్కడ యుద్ధము తండ్రి. మరి అనేక రీతులుగా మేము యుద్ధాలు ఎదుర్కొంటూ ఉంటాము. ఈ లోకంలో ఉదయం లేచిన దగ్గర నుంచి బయటికి వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చే వరకు కూడా ఎన్నెన్నో పోరాటాలు మేము చేయవలసి వస్తుంది. పిల్లలు స్కూళ్ళలో అనేక పోరాడుతూ ఉంటారు. అయితే ప్రభా, ప్రతి పరిస్థితిలో మీరు మాకు తోడై ఉంటే తండ్రి, ఏ యుద్ధం కూడా మీరు ప్రతి యుద్ధము మా పక్షంగా మీరే చేస్తారు. మేము నీ పైన ఆధారపడాలి. అందుకే ఉదయం లేచిన దగ్గర నుంచి నీ సన్నిధిలో మేము సమయం గడిపి నీ పైన ఆధారపడి మా పరిస్థితులన్నీ నీ చేతులకు అప్పగించుకొని మేము ముందుకు సాగినట్లయితే ప్రభా, మేము ప్రతి యుద్ధంలో కూడా గెలుపొందుతాం మేము నమ్ముతున్నాము. విశ్వాసంతో నీకు స్తోత్రం తెలుస్తూ నీవు మాకు ఒక ప్రాకారం ఇస్తున్నావు. ఆ ప్రాకారముకు రక్షణ అని పేరు పెట్టి ఉన్నావు. అందును బట్టి నీకు వందనములు. అవును, మేమైతే మా ఇంటికి తలుపులు చక్కగా వేసుకుంటాము. మా కాంపౌండ్ గేటుకు చక్కగా తాళాలు వేసుకుంటాం. కానీ నీవు తోడుగా లేకుంటే ఎంత గొప్పగా మేము భద్రత ఏర్పాటు చేసుకున్నా ఏదైనా జరగవచ్చు. అయితే ప్రభా, నీవు మాకు తోడే ఉంటే మేము మేల్కొని ఉండకపోయినా మాకు సమస్తము చక్కగా జరుగుతుంది. మేము తలుపులు వేసుకోకపోయినా మాకు రక్షణగా నీవు ఉంటావు. మా ప్రభానైనా ప్రతి పరిస్థితిని మీరు ఎంతగానో చక్కగా ఏర్పాటు చేస్తారు. మీరే మాకు రక్షణగా ఉంటారు. అందుకని తండ్రి, మేము ఎల్లప్పుడూ కూడా స్తుతి అనే ఒక ద్వారాన్ని ఏర్పాటు చేసుకొని మా ఇంటికి, మా హృదయానికి, మా తలంపులకు, మా కుటుంబాలకు మేము ఒక నీతి, ఒక స్తుతి అనేటువంటి ద్వారాలను ఏర్పాటు చేసుకొని నిరంతరము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే కృపను మాకు దయచేయండి. ఆ విధంగా మేము మా ఇంటిని, మా కుటుంబాన్ని, మా ఉద్యోగ జీవితాన్ని, మా కుటుంబ జీవితాన్ని సమస్తమును కూడా కాపాడుకునేలాగా మీరు ఏర్పాటు చేసే ఆ రక్షణను మేము స్వీకరించి సంతోషంగా జీవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రి సమయంలో మీరు ఇచ్చిన ఈ వాగ్దానమును బట్టి నీకు వందనములు. రేపటి దినాన తండ్రి, మేము నీ సన్నిధిలో చేరి ఆరాధించే కృపను దయచేయండి. మా కుటుంబాలన్నింటినీ మీరు ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని కూడా నేను క్షేమంగా కాపాడండి. మంచి ఆరోగ్యం ఇవ్వండి. ముఖ్యంగా వృద్ధులను, చిన్నారులను దీవించి వారికి మంచి ఆరోగ్యము,
దయచేయండి. చిన్న బిడ్డలను దీవించి వారిని నీ దయందును మనుషుల దయందును వర్ధిల్లజేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. చక్కటి మార్గంలో వారిని పెంచడానికి కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా కావాల్సిన జ్ఞానము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. యవన బిడ్డను దీవించి వారందరూ కూడా చక్కగా చదువుకొనుటకు, మంచి జ్ఞానంతో ఉండుటకు, ముఖ్యంగా వారు తల్లిదండ్రులకు దూరంగా ఉన్నప్పుడు జాగ్రత్తగా జ్ఞానంతో మెలుగున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మంచి ఉన్నత స్థాయికి వారు రాగలుగుటకు సహాయం చేయమని కూడా వేడుకుంటున్నాము. దేవా ప్రభా, మరి నీ బిడ్డలను ఎంతగానో ప్రేమించే దేవుడు అంటున్నారు. మరి ఎవరెవరైతే కొరతలు కలిగి ఉన్నారో, అప్పుల సమస్యతో, ఆర్థిక ఇబ్బందులతో, ఎన్నో మరి కష్టాలలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా దీవించి ప్రభా వారికి ఉన్నటువంటి ఆ కష్టములన్నీ తీర్చమని, వారి ఎదుట అనేక మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, ఎంతోమంది మరి వివాహ ప్రయత్నం చేస్తున్నారు, వారికి సఫలత అనుగ్రహించండి. సంతానం కొరకు అడుగుతున్న వారికి తప్పక సంతానం అనుగ్రహించండి. దేవా ప్రభా, నీకే వందనములు. గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. మా ప్రభా తండ్రి, అనారోగ్యంతో ఎవరెవరైతే హాస్పిటల్స్లో ఉన్నారో వాళ్ళను మీరు తప్పక కాపాడండి. వారికి నాయన నీ కాపుదల అనుగ్రహించండి. స్వస్థత శీఘ్రంగా అనుగ్రహించండి. ఐసీయూలలో ఉన్నారు, వెంటిలేటర్పై ఉన్నారు నాయన. మరి వారి కుటుంబ సభ్యులు ఎంతగానో ఆందోళన చెందుతూ ఉంటున్నారుగా తండ్రి, మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాం. మీరే గొప్ప దేవుడు తండ్రి, స్వస్థపరిచే దేవుడు కనుక నిన్ను అడుగుతున్నాము. తప్పకుండా సహాయం చేయండి. ఆర్థికంగా కూడా ఎంతగానో ఇబ్బందులు పడుతూ ఉన్నారు నాయన, మీరే కనికరించమని ప్రార్థిస్తున్నాము. రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని, సైనికులను, రక్షణ శాఖలో పనిచేస్తున్న వాళ్ళని దీవించి వారికి అందరికీ కూడా ఓపికను, సహనం అనుగ్రహించండి. అప్రమత్తతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, ఎంతోమంది నాయన ప్రయాణాలు చేస్తున్నారు, వాళ్ళను క్షేమంగా వారి గమ్యస్థానంలో చేర్చండి. రోజు అనేక యాక్సిడెంట్ల గురించి మేము చదువుతూ ఉంటాము తండ్రి. మీ కృప లేనిది మేము అసలు క్షేమంగా ఉండలేము. మా ప్రభా, నీవు మాకు తోడై ఉంటావు, నిరంతరము మా రాకపోకలందు తోడై ఉంటావు కాబట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. మా తండ్రి దేవ, ఎంతోమంది నాయన కష్టాలలో ఉన్నారు, సమస్యలలో ఉన్నారు, నిరాధారులుగా, నిస్సహాయాలుగా, నిరాశ్రయాలుగా ఉన్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, మరి వృద్ధులు, చిన్నారులు, శ్రమలు అనుభవిస్తున్న వారు, కష్టాలు అనుభవిస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు నాయన. ప్రతి ఒక్కరికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా నాయన, ఎంతమంది అయితే నిద్రలేమితో బాధపడుతున్నారో వారిని కూడా మీరు దర్శించండి. వారికి హృదయంలో ఉన్న బాధ, వేదన సమస్తం తొలగించి నెమ్మది అయిన నిద్రను అనుగ్రహించండి. మంచి నిద్రను అనుగ్రహించండి తండ్రి. నీ కాపుదలలో వాళ్ళని భద్రంగా కాపాడండి తండ్రి. దేవా ప్రభా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాము. మరి వారిలో క్షమాపణ కూడా అన్ని పెట్టి, కోపము, ద్వేషం అంతా తీసివేసి ప్రశాంతంగా నిన్ను ధ్యానించుకుంటూ చక్కగా నిద్రించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా రక్షించమని ప్రార్థిస్తున్నాం. వారి హృదయాలను మార్చండి, వారి మనసులను మార్చండి, వారి మనోనేత్రాలను వెలిగించండి. మా దేవా, మరి మీ సిలువ విలువను అర్థం చేసుకుని వాడిని తెలుసుకునేలాగున సహాయం చేయండి. మా దేవ తండ్రి, ఎంతోమంది ప్రభా వ్యసనాలకు గురై భయంకరమైన వ్యసనాలతో ఇంటిని పట్టించుకోకుండా, పిల్లల్ని పట్టించుకోకుండా భయంకరమైన స్థితిలో ఉన్నారు. దేవా, సహాయం చేసి వారికి మారుమనస్సు అనుగ్రహించమని తండ్రి, వారిలో ఆ భయంకరమైన ఉచ్చుల నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, మరి తండ్రి, మమ్మల్ని అందరినీ కూడా నీ సన్నిధిలో మేము జ్ఞాపకం చేసుకొని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి, ఎవరెవరు ఏ విషయం గురించి ప్రార్థనలు చేస్తున్నారో, ఎవరు ఏ సమస్యలలో ఉన్నారో ఆ సమస్యలన్నింటినీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి దేవ, మమ్మల్ని అందరినీ కూడా కనికరించి కాపాడండి. ఈ రాత్రి మేము నిద్రించినప్పుడు మా పైన నీ రక్తపు కంచెను వేయండి. మా ప్రభా, నీ సురక్షితమైన రెక్కల నీడ క్రింద ఆదమరిచి మేము నిద్రిస్తుండగా ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ, అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, నీ కాపుదలలో మేము చక్కగా నిద్రించి విశ్రాంతిని తీసుకొని ఉదయకాలంన సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి మరి రేపటి దినాన మేము మందిరంలో చేరి నిన్ను ఆరాధించుటకు కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.